ఫ్రెండ్స్ టెక్నోస్ 2104కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 29, 2026, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే అవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి వస్తుంది. యాపిల్ నుంచి ఒక రూమర్ ఏంటంటే యాపిల్ కూడా టెలి ఎక్స్టెండర్ కిట్స్ ఉన్నాయి చూసారా, మీరు వివో X300 సిరీస్లో చూసినా, ఒప్పో ఫైండ్ X9 ప్రోలో చూసినా మీకు టెలి ఎక్స్టెండర్ కిట్స్ అయితే వచ్చినాయి. దాని మీద వర్క్ చేస్తున్నట్లు యాపిల్ కూడా దీన్ని తీసుకురావాలని చూస్తున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇది కూడా ఏదైతే 18 Pro ఉంది కదా, 18 Pro Max ఈ సిరీస్లోనే యాడ్ చేస్తారన్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి. ఇది యాపిల్ సైడ్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. శాంసంగ్ ఈ ఆలోచన వచ్చే ముందు యాపిల్ తీసుకొస్తుంది అన్నట్లుగా మార్కెట్లో చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే శాంసంగ్ ఆల్రెడీ తీసుకొచ్చింది, వీళ్ళందరికన్నా ముందు శాంసంగ్ తీసుకొని వచ్చింది. శాంసంగ్ S7 ఉంటుంది ఫోన్, సో దానిలో ఇది ట్రై చేశారు కానీ అంత వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ కెమెరాస్ అన్ని మారిపోయినాయి, ఇంకా టెలి ఎక్స్టెండర్ కిట్లు కూడా క్వాలిటీలు మంచిగా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బాగా సక్సెస్ అవుతున్నాయి. వివో కానీ ఒప్పో కానీ వీటిని యూజ్ చేస్తుంది. మేబీ శాంసంగ్, యాపిల్, గూగుల్ ఇట్లాంటి బ్రాండ్స్ కూడా వీటి సైడ్ చూడొచ్చు, ఒక లుక్ వేయొచ్చు. ఒప్పో ఫైండ్ X9 సిరీస్ లాంచ్ చేస్తుంది కదా, దీనిలో ఇంకొక మోడల్ రాబోతుంది X9s అని చెప్పేసి 6.3 ఇంచ్ డిస్ప్లే తోటి చిన్న సైజు స్క్రీన్ ఇది. అండ్ కాకపోతే దీని స్పెక్స్ బాగున్నాయి. కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉన్నాయి, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీన్ని వీళ్ళు చైనాలో టెస్ట్ చేస్తున్నారు. OnePlus 15 తోటి ఒప్పో ఫైండ్ X9 Pro, ఈ ఫోన్ తో పాటు iPhone 17 Pro Max, మొత్తం 4 ఫోన్స్ మీకు కనిపిస్తున్నాయి చూడొచ్చు. దానిలో చిన్న సైజ్ ఫోన్ కనిపిస్తుంది కదా, అది X9s అనమాట. ఇది కాంపాక్ట్ ఫోన్, ఇది తొందరలోనే తీసుకురావచ్చు. ఒప్పో ఇండియాకు కూడా తీసుకొస్తుంది. ఇండియాలో కూడా ఇప్పుడు కాంపాక్ట్ ఫోన్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఈవెన్ వీళ్ళు రీసెంట్గా ఒప్పో రెనో 15 Pro Mini కూడా తీసుకొచ్చారు, అది కూడా బాగానే సక్సెస్ అయింది వీళ్ళకి. మరి చూడాలి ఒప్పో ఫైండ్ X9s ఇండియాకి వస్తుందో. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే స్పైజన్ నుంచి స్పైజన్ వైర్లెస్ పవర్ బ్యాంక్. వైర్లెస్ అంటే మరి ఓవర్ ఫాస్ట్ ఛార్జింగ్ అనుకోకండి, జస్ట్ 5 వాట్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది దీనికి. వైడ్ అయితే మాత్రం ఎక్కువ ఉంటుంది, వైడ్ 20 వాట్ వరకు ఉంటుంది. ఒక టైప్ సి, ఒక టైప్ ఏ పోర్ట్ అయితే ఉంది. కెపాసిటీ వస్తారు పవర్ బ్యాంక్ ది 10,000 mAh. దీని కాస్ట్ వచ్చేసరికి 999కి వస్తుంది. స్పైజన్ పవర్ బ్యాంక్ మీకు 999కి మంచి రేట్ కి వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 LTE మోడల్ 44mm డయల్ తో వస్తుంది. దీని మీద ఏ బ్యాంక్ అయినా యూజ్ చేయండి, 3,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ 15,999కి వస్తుంది. ఇది ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి గూగుల్ క్రోమ్ లో జెమినై అప్గ్రేడ్ అయితే చేశారు. ఇది ప్రజెంట్ US లో కనిపిస్తుంది, ఇండియాకి ఇంకా రాల అప్డేట్. చాలా బాగుంది. గూగుల్ క్రోమ్ మనం ఓపెన్ చేసాం అనుకోండి, టాప్ లో మీకు ఏ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు అనుకోండి, రైట్ సైడ్ లోనే మీకు జెమినై అయితే ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగొచ్చు. అండ్ ఈవెన్ దీనికి ఏజెంట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఏజెంట్ అంటే అదే పనులు చేస్తుంది. మీరు ఈమెయిల్ వచ్చింది అనుకోండి ఏదన్నా, దానికి రిప్లై ఇవ్వమంటే అదే టైప్ చేసేసి రిప్లై సెండ్ చేసేస్తుంది. ఏదైనా ఫ్లైట్ టికెట్స్ మీరు ఎతుకుతున్నారు అనుకోండి, అదే మొత్తం సెట్ చేసి మీకు పేమెంట్ పేజ్ దాకా తీసుకెళ్తుంది. ఇట్లా ఏజెంట్ మోడ్ అనమాట. ఇది కూడా ఒకటి యాడ్ చేశారు. అండ్ దీనిలోనే నానో బనానా కూడా ఇంటిగ్రేట్ చేశారు. నానో బనానా కూడా మీరు అక్కడ ఏమన్నా ఫోటో అప్లోడ్ చేసి క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, అక్కడే మీకు ఇమేజ్ జనరేట్ చేస్తుంది, కానీ వేరే పేజ్ అంటే వేరే ట్యాబ్ అయితే ఓపెన్ చేయదు. మొత్తం మీరు ఒకటే విండోలో అన్ని పనులు చేయొచ్చు. ఇది బాగుంది ఈ ఇంటిగ్రేషన్ జెమినై గూగుల్ క్రోమ్ లో. ఇది ఇండియా కూడా తొందరలో తీసుకురావచ్చు. ప్రజెంట్ అయితే ఇది US లో మీరు చెక్ చేయొచ్చు ఒకవేళ US లో ఉంటే. నెక్స్ట్ మనకి వాట్సాప్ ప్రీమియం ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి. యూరోస్ లో వచ్చింది, ఒక 4 euros ఉంది 1 month కి. ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేస్తే 440 రూపీస్ దాకా ఉంటుంది. కాకపోతే ఇండియాలో అంత ప్రైస్ అయితే ఉండదు. యాడ్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అంటే, ఇప్పుడు మీకు వాట్సాప్ లో స్టేటస్ లో కానీ ఛానల్స్ లో కానీ మీకు యాడ్స్ అయితే వస్తున్నాయి కదా, వాటిని ఒకవేళ వద్దు అనుకుంటే అప్పుడు మీరు ప్రీమియం వైపు వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ మేవ్ హెల్త్ అని చెప్పేసి ఇది బెంగళూరు స్టార్ట్అప్ కంపెనీ, వీళ్ళు ఒక ప్రొడక్ట్ తీసుకొని వచ్చారు. దీని ప్రైస్ 29,500 రూపాయలు. ఒకవేళ ప్రీ బుక్ చేసుకోవాలనుకుంటే ఇండియాలో కూడా ప్రీ బుకింగ్ అయితే తీసుకొని వచ్చారు వీళ్ళు, అమెరికాలో కూడా ఉంది ఇది. అండ్ ఇది ఎగ్జాక్ట్గా ఏం చేస్తుందంటే, ఇది మనం నెత్తికి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఇది మన బ్రెయిన్ ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంది, యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటుంది, వర్క్ ప్రెషర్ ఉంటుంది చాలా మందికి. అట్లాంటప్పుడు బ్రెయిన్కి కొంచెం చిన్న షాక్ లాగా ఇచ్చేసి మన న్యూరాన్స్ని యాక్టివేట్ చేసిద్ది అనమాట, కొద్దిగా షార్ప్ చేసిద్ది మనల్ని. మళ్ళీ మనం యాక్టివ్ అవుతాం. సో ఇట్లా ఇది ఉపయోగపడింది. ఇది 20 minutes అయితే పెట్టుకోవాలి. అండ్ ఇది పెట్టుకున్న తర్వాత వీళ్ళు టెస్ట్ చేసిన దాని ప్రకారం అయితే మాత్రం ఎవరైతే పెట్టుకొని కొన్ని వారాలు దీన్ని యూజ్ చేస్తారో వాళ్ళు చాలా బాగా వర్క్ చేస్తున్నారు, చాలా షార్ప్గా ఉంటుంది వాళ్ళ మైండ్, అండ్ వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ కూడా ఫీల్ అవ్వట్లే అని చెప్పేసి కంపెనీ చెప్తుంది. 29,500 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. దీన్ని 1 time సబ్స్క్రిప్షన్ అనమాట, అంటే మళ్ళీ ఇయర్కి ఇంత పే చేయాలి అట్లయితే ఉండదు, ఒక్కసారి కొనుక్కుంటే చాలు. అండ్ కాకపోతే ఇవి ఎంతవరకు నమ్మొచ్చు అనేది క్వశ్చన్ మార్క్, ఎందుకంటే బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ మనకి. ఇట్లాంటి వాటి మీద మ్యాక్సిమం డిపెండ్ అవ్వకపోవడమే మంచిది. కొంతమంది స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయితే ఒక సిగరెట్ ఇట్లా వేస్తారు, ఒక చాయ్ తాగుతారు, కాఫీ తాగుతారు, ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ స్ట్రెస్ రిలీఫ్ కోసం చేస్తుంటారు కదా, వాటి రీప్లేస్మెంట్ అనమాట ఈ డివైస్. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే సీతారాం అడుగుతున్నారు, iPhone 10R వాడుతున్నాను, అప్డేట్స్ ఏం రావట్లేదు కానీ మొబైల్ బాగానే వర్క్ చేస్తుంది, అప్డేట్స్ రాని మొబైల్స్ వాడొచ్చా లేదా, కొత్త మొబైల్ కి వెళ్ళాలి, ఒకవేళ డబ్బులు ఉంటే వెళ్ళొచ్చు, అప్గ్రేడ్ అవ్వచ్చు, 10R నుంచి ఏదైనా కొత్త మోడల్ కి అప్గ్రేడ్ అవ్వచ్చు. డబ్బులు ఏవైతే వాడుకోవచ్చు. iPhone కాబట్టి ఖచ్చితంగా ఏదైనా మేజర్ సెక్యూరిటీ ఫ్లాస్ ఉంటే వాళ్ళు ఫిక్స్ చేస్తూనే ఉంటారు.
వాడుకోవచ్చు. పని చేస్తే నీకు మొబైల్ బాగానే ఉంటే వాడుకో, లేదు నీ దగ్గర డబ్బులు ఉంటే అప్పుడు అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేయి. డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి అయినా తీసుకొని అప్పులు చేసి ఈఎంఐలు పెట్టుకొని ఇట్లాంటి పంచాయతీలో పెట్టుకోవద్దు. స్పానిష్కి చెందిన నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్, ఇది ఒక క్యాన్సర్ గురించి ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటారు అనమాట. దీని హెడ్ మరియానో బార్బాసిడ్. ఈయన చెప్పేదాని ప్రకారం వీళ్ళు అన్నిటికన్నా డేంజరస్ క్యాన్సర్ ప్యాన్క్రియాస్, అంటే మనకి లోపల ఉండదు ప్యాన్క్రియాస్, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. దానికి వస్తే అంత ఈజీ కాదు కనిపెట్టడం. మీరు స్కిన్కి వచ్చినా ఎక్కడొచ్చినా కానీ మీకు కొద్దిగా ఇండికేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఇది లోపల ఉంటుంది కాబట్టి అంత ఈజీగా కనిపెట్టలేము. సో ఇట్లా ఇది చాలా డేంజరస్ క్యాన్సర్. దీనికి మేము ముందు కనిపెట్టాము. మొత్తం 3 డ్రగ్స్ అంట ఇవి. ఈ 3 డ్రగ్స్ కానీ యూజ్ చేస్తే ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి నయం అయిపోయింది. ప్రజెంట్ వీటిని ఎలకల మీద టెస్ట్ చేస్తున్నాం. ఎలకల మీద మంచి ప్రభావం చూపిస్తుంది. త్వరలో దీన్ని ప్రజల మీద కూడా తీసుకొస్తున్నట్లుగా చెప్తున్నారు. GTA 6 చాలా మందికి ఫేవరెట్ గేమ్. ఇది పిచ్చోళ్ళు అయిపోతున్నారు అనమాట. ఇది పోస్ట్ పోన్ అవుతుంది. గేమ్ ఆడాలని అనుకునే వాళ్ళంతా చాలా బాధపడిపోతున్నారు. వీళ్ళు మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నారు ఈ గేమ్ అని చెప్పేసి. అంత క్రేజ్ ఉంది GTA 6కి. అండ్ ఇది లాంచ్ ప్రైస్ కూడా విపరీతంగా ఎక్కువ పెట్టేయచ్చు, చాలా ఎక్కువ పెట్టేయచ్చు. అండ్ చాలామంది GTA 6 అసలు ఏం జరుగుతుంది, అసలు ఎలా ఉంటుంది గేమ్ అని కుతూహలంతో కొంతమంది డ్రోన్ ఎగరేస్తున్నారు అనమాట. రాక్ స్టార్ గేమ్స్ ఆఫీస్ పైన డ్రోన్ ఎగరేసి లోపల ఏం జరుగుతుంది వాళ్ళు మానిటర్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు. అండ్ కొంతమంది వచ్చేసరికి నకిలీ ఎంప్లాయీస్ అవతారాలు వేసుకొని లోపలికి వచ్చేసి లోపల గేమ్ చూసి గేమ్ ఆడాలన్న ఆతృతతో కూడా కొంతమంది ఆఫీసులో కూడా వస్తున్నారంట. సో వీళ్ళందరినీ అయితే ప్రజెంట్ పట్టేసుకున్నారు. అండ్ డ్రోన్స్ ఎగరేసే వాళ్ళని కూడా పట్టుకున్నారు, ఒక ముగ్గురిని. ఒకవేళ రాక్ స్టార్ గేమ్స్ November 19, 2026 వీళ్ళు ఇచ్చిన డేటు నెక్స్ట్ GTA 6ది మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే మాత్రం నాకు తెలిసి ఆఫీస్కి వెళ్ళే మొత్తం విధ్వంసం సృష్టిస్తారు పబ్లిక్. ఇంకా మీరు పోస్ట్ పోన్ చేయకుండా November 19కి దింపాలి GTA 6ని. నెక్స్ట్ మోర్గాన్ స్టాన్లీ సంస్థ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 2030 సంవత్సరం నాటికి 45% ఫీమేల్స్, అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకోరంట. అమ్మాయిలు పెళ్లిళ్ళ మీద ఇంట్రెస్ట్ పోయింది. పిల్లలు కనడం ఇష్టం లేదు, పిల్లల్ని పెంచడం ఇష్టం లేదు. అండ్ వాళ్ళు కూడా అబ్బాయిలతో సమానంగా డబ్బులు సంపాదిస్తున్నారు చాలామంది. అందుకే వాళ్ళు పెళ్లి చేసుకోకూడదని చెప్పేసి నిర్ణయించుకుంటున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు, 2030 నాటికి ఇంకా పెరగవచ్చు. సో వీళ్ళు రిపోర్ట్ అయితే 45% అయితే ఇచ్చారు. ఈవెన్ ఇటు సైడ్ నుంచి కూడా అలానే ఉంది. అబ్బాయిలు కూడా ఎక్కువ మంది పెళ్లి మీద ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. ప్రజెంట్ జరుగుతున్న దారుణాలన్నీ చూసి పాపం డ్రమ్ములు గిమ్ములు అని భయపడిపోతున్నారు. సో అట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు అబ్బాయిలు కూడా. సో ఓవరాల్గా చూసుకుంటే ఏమవుతుందంటే పాపులేషన్ తగ్గుతుంది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నాకు తెలిసి అది అవ్వదు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మోర్గాన్ స్టాన్లీ, మీరు భయపడకన్నా. నెక్స్ట్ గుజరాత్లో జరిగింది ఈ సంఘటన. 17 ఏళ్ళ అబ్బాయి ఇంట్లో నుంచి 3 లక్షలు తీసుకొని గోవా వెళ్ళిపోయి ఒక 2 రోజులు 50,000 ఖర్చు పెట్టి ఎంజాయ్ చేశారు. అబ్బాయితో పాటు ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు. స్నేహితురాలు కాదు, స్నేహితుడు. 2 అబ్బాయిలు అయితే వెళ్ళారు. ఆ అబ్బాయికి యాక్చువల్గా 2 months ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఇంట్లోనే కొద్దిగా రిలాక్స్ అవ్వాలి, ఎక్కడికైనా అవుటింగ్కి తీసుకెళ్ళాలంటే ఇంట్లో ఒప్పుకోలేదంట. ఇంట్లో 3 లక్షలు ఉంటే వాటిని తీసుకొని మనోడే వెళ్ళిపోయాడు. సిమ్ మార్చేశాడు. పోలీసులు అయితే 2 రోజుల్లో పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారంటే సిమ్ మార్చారు కానీ ఫోన్ మార్చలేదు కదా. ఫోన్లో IMEI నెంబర్ ఉంటుంది కదా, సిమ్ కార్డు వేరే వేసినా కానీ ఈజీగా ట్రాక్ చేయొచ్చు లొకేషన్. సో ఆ లొకేషన్ చూస్తే వీళ్ళు రిసార్ట్లో ఉన్నట్లు కనిపించింది గోవాలో. పోలీసులు వెళ్ళి మనోని గుంజుకొచ్చారు. చక్కగా 3 లక్షలు తీసుకెళ్ళాడు కానీ ఆ 3 లక్షలు సంపాదించడానికి వాళ్ళ ఇంట్లో ఎంత కష్టపడి వాళ్ళు సేవింగ్స్ చేసుకోమంటారో అది అర్థం చేసుకోవాలి మనోళ్ళు. ఏదో ఉంటుంది బంగారం ఒకళ్ళైతే బంగారం తీసుకెళ్ళి ముక్కలు చేసి క్లాస్లో స్టూడెంట్స్ కూడా పంచారు. చైనాలో అనుకుంటా ఇది. వాళ్ళ అమ్మ గోల్డ్ చైన్ తీసుకెళ్ళి పనిచేశారు ఒక అబ్బాయి. ఇట్లా చేస్తున్నారు పిల్లలు. సో పిల్లలకి అందుకే చిన్నప్పటి నుంచి డబ్బులు అండ్ బంగారం వీటి గురించి కూడా మనం కొంచెం అవగాహన పెంచాలి. ఇదే కొన్ని న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ చూస్తూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్తో కదా. అప్పటికి సెలవు, బాయ్.